పాపం ఎమ్మెల్యేకి ఎక్కువ, హోమ్ మినిస్టర్కి తక్కువ. ఆవిడ అదృష్టం అలా పండింది, హోమ్ మినిస్టర్ అయిపోయింది. తగుదనమ్మా అని ప్రతి సందర్భంలో వచ్చి మీడియా ముందు కూర్చుంటారు. ప్రత్యేక కోర్టులు పెట్టాము, ఆడపిల్లల మీద జరుగుతున్నటువంటి క్రైమ్స్కి ప్రత్యేక కోర్టులు పెట్టాము. ప్రత్యేక కోర్టులు సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్తో 2020లో పెట్టామన్న మినిమం సెన్స్ లేని, మినిమం నాలెడ్జ్ లేని 2020 సంవత్సరంలోనే 13 జిల్లాలో ఒక ప్రత్యేక మహిళల కోసం ప్రత్యేకమైన కోర్టులు పెట్టారు. దానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం కోర్టులు పెట్టారు. దానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్లు అపాయింట్ చేశారు. 2020లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్కి అనుగుణంగా రాష్ట్రంలో ప్రతి జిల్లాలో స్పెషల్ కోర్టు ఏర్పాటైందన్న సంగతి మనకు కాన్షియస్ లేదు. మీరు మా పరిపాలన రామరాజ్యం, మీరు కావాలంటే రైట్ ఇన్ఫర్మేషన్ కింద అడగండి, మేము రైట్ ఇన్ఫర్మేషన్ కింద ప్రొవైడ్ చేస్తాం. ఏంటమ్మా మీరు రైట్ ఇన్ఫర్మేషన్ కింద ప్రొవైడ్ చేసేది ఇదే? ఎన్ని ఇన్వెస్ట్మెంట్లు వచ్చాయి? డేటా లేదు. ఎన్ని ప్రైవేట్ జాబ్లు వచ్చాయి? డేటా లేదు. హౌ మెనీ గవర్నమెంట్ జాబ్స్ ఇన్ ఆల్ కేటగిరీస్ హావ్ బీన్ ఫిల్డ్ ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. నేను గవర్నమెంట్ జాబ్లు ఎన్ని చేసినట్టుగా, అరే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్ లేకుండా దీనికి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు సమాధానం చూడండి. ది రిక్వెస్టెడ్ డేటా ఈస్ బీయింగ్ మెయింటైన్డ్ బై ది డిపార్ట్మెంట్స్ కన్సర్న్. As such, the said details are not maintained by the Public Information Officer, Finance and HR Department. Is this the answer that we expect from the Finance Department? అసలు ఫైనాన్స్ కంకరెన్స్ లేకుండా ఈ రాష్ట్రంలో ఒక చిన్న కాంట్రాక్ట్ పోస్ట్ కూడా అప్రూవ్ కాదు. ఈవెన్ 7,000 రూపాయలు తీసుకొని ఒక చిన్న గవర్నమెంట్ కంపెనీలో కప్పులు కడిగేటువంటి ఒక చిన్న అటెండర్ పోస్ట్ కూడా ఫైనాన్స్ కాంకరెన్స్ ఉంటూ తీరాలి. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ కాంకరెన్స్ లేకుండా ఒక్క పోస్ట్ కూడా ఈ రాష్ట్రంలో గవర్నమెంట్ పోస్ట్ కానీ, కాంట్రాక్ట్ పోస్ట్ కానీ, కాంట్రాక్ట్ పోస్ట్ కానీ, లేకపోతే ఆఫ్ రోల్స్లో కావచ్చు, లేకపోతే ఇంకోటి కానీ, ఏది కూడా ఫైనాన్స్ కాంకరెన్స్ లేకుండా ఒక్క పోస్ట్ కూడా అప్రూవ్ కాదన్న కామన్ సెన్స్ కూడా లేని ప్రభుత్వాలు మీరు. ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఎన్ని పోస్టులు 2024 జూన్ నుంచి ఇప్పటి వరకు ఎన్ని పోస్టులకు అప్రూవల్ వచ్చింది, ఎన్ని పోస్టులు మీరు ఫిల్ చేశారంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ దగ్గర డేటా లేదు అంటే ఇది దొంగచాటు సమాధానం దాటవేత కదా? ఇది గోడ మీద పిల్లి దాటవేత కదా? ఇది సమాధానం చెప్పడానికి మీరు భయపడిపోతున్నారని దాటవేత కదా? ఈ సమాధానం ఇస్తే రాష్ట్ర ప్రజలు మీ ముఖాన్ని ఉమ్మూస్తారని మీకు తెలియదా? దీనికి నేను ఫైనాన్స్ మినిస్టర్ని అడుగుతున్నా, పయ్యావుల కేశవ్ని అడుగుతున్నా. మీ డిపార్ట్మెంట్ ఈ విధంగా పనిచేస్తుంటే, మీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్ కూడా లేకపోతే మీరు మీడియా ముందుకు వచ్చి సొల్లు కబుర్లు చెప్తారంటే నాకు అర్థం కాదు. మీ హోమ్ మినిస్టరు, మీ డిప్యూటీ చీఫ్ మినిస్టరు, మీ ఫైనాన్స్ మినిస్టరు, మీ ముఖ్యమంత్రి, మీరందరూ రాష్ట్ర ప్రజల కోసం మేము అంత చేసాం ఇంత చేసాం ఓహో అని మీ దగ్గర ఇన్ఫర్మేషన్ లేకుండా, ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి భయపడిపోయి రాష్ట్ర ప్రజలు ఎక్కడ మీ ముఖాన్ని ఉమ్మూస్తారో అని కూటమి ప్రభుత్వ 1 year పరిపాలన కొనసాగుతున్న విధానం ఇది. ఒక పక్క గవర్నర్ చేత అబద్ధాలు చెప్పిస్తారు, ఇంకో పక్క ప్రతి మీడియాలో ప్రతిరోజు డిబేట్లు పెట్టిస్తారు. ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఎవరైనా ఆ రాష్ట్ర ప్రభుత్వం మీద అవమానకరంగా ఎవరైనా మాట్లాడితే పొద్దున్న నుంచి రాత్రి వరకు డిబేట్లు పెట్టిస్తారు. ఈ సూపర్ 6 అమలు గురించి మాట్లాడదే మీడియా? నేను TV5కి, ABNని, మహా టీవీని స్పష్టంగా అడుగుతున్నా. మీరు ప్రజల కోసం మనం గత 5 సంవత్సరాలు ఎక్కడ సమస్య జరిగితే అక్కడ రిప్రజెంట్ చేశాం. 5 సంవత్సరాల్లో ఎస్సీల పట్ల, ఎస్టీల పట్ల, బీసీల పట్ల, మైనార్టీల పట్ల, అమరావతి రైతుల పట్ల, రాష్ట్రంలో పరిశ్రమలు రాని విధానం పట్ల, ప్రభుత్వ వ్యతిరేక చర్యల పట్ల, ముఖ్యమంత్రి వ్యతిరేక చర్యల పట్ల, రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోతున్న విధానం పట్ల, ఎక్కడ డబ్బులు ఏ విధంగా రాష్ట్ర ప్రజలు అన్యాయం చేస్తున్న దాని పట్ల ప్రతి సందర్భంలో కూడా రాష్ట్ర ప్రజల తరపున, రాష్ట్ర ప్రజల కోసం మనం నిరంతరం డిబేట్లు పెట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ప్రజల మస్తిష్కాల్లో ఒక అద్భుతమైనటువంటి ఆలోచన తెప్పించి 151 సీట్ల నుంచి 11 సీట్లకు రప్పించగలిగినటువంటి విధానంలో మీ పాత్ర అమోఘమైనది. మీ పాత్రతో పాటుగా మా పాత్ర కూడా రాష్ట్ర ప్రజల తరపున పోరాటం చేసినటువంటి పాత్ర కొద్దో గొప్ప ఉంది. ఇలాంటి చరిత్ర ఏమైపోయింది? ఎందుకు తాకట్టు పెడుతున్నారు? రాష్ట్ర ప్రభుత్వాలకు ఎందుకు బానిసలుగా మారుతున్నారు? వేల కోట్ల రూపాయలు పెట్టి మీడియాలు పెట్టుకొని ప్రజల కోసం ప్రశ్నిస్తున్న గొంతుకులు అని చెప్పుకొని ఈరోజు రాజకీయ పార్టీలకు ఎందుకు ఊడికం చేస్తున్నారు? నేను జైభీమరావు భారత పార్టీ నుంచి TV5, ABN, మహా టీవీని చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్నా. సూపర్ 6 అమలు గురించి ఒక్క డిబేట్ ఎందుకు పెట్టడం లేదు? ఉచిత బస్సు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం మోసం చేస్తుంటే ఎందుకు మీరు డిబేట్ పెట్టడం లేదు? 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తామంటే ఎందుకు మీరు మాట్లాడటం లేదు? ఎందుకు గ్యాస్ సిలిండర్ల విషయంలో ఎందుకు ప్రభుత్వం వెనక్కి తగ్గుతుంటే మాట్లాడటం లేదు? తల్లికి వందనం గత సంవత్సరం ఇవ్వలేదు, ఈ సంవత్సరం ఇవ్వలేదు, రేపటి నుంచి స్కూల్స్ మొదలవుతున్నాయి.
ఈ రోజు వరకు స్కూల్స్లో పిల్లలకు యూనిఫామ్లు చేరలేదు, ఇంతవరకు పుస్తకాలు రాయలేదు, ఇంకా స్కూల్లో పెల్మెల్ కండిషన్స్లో ఉండిపోయినాయి, ఇంకా డిఎస్సి రిక్రూట్మెంట్ జరగలేదు, వాళ్ళు రేపు 11వ తారీఖుల్లో అపాయింట్మెంట్లు ఇస్తామని నారా లోకేష్ చెప్పాడు. మీరు ఎందుకు డిబేట్లు పెట్టలేదని అడుగుతున్నాను. మనం ప్రజల తరపున మాట్లాడలేదా? ప్రజల తరపున పోరాటం చేయలేదా? నిరంతరం